నమస్తే, ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తున్న ప్రభుత్వం. ఊరూరా అధునాతన ఆసుపత్రుల నిర్మాణం, విద్యా వైద్యం సంక్షేమమే నిజమైన అభివృద్ధిగా భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కొల్లిపల్లిలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఆఖరి రోజు వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. ఆదివారం పూర్ణాహుతికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. ప్రజాసేవకు అంకితమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చాలని కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ఆధ్వర్యంలో చిన్నరావూరు పార్కుకు 100 మొక్కలు. వాకర్ సొసైటీ సభ్యులతో కలిసి పార్కులో మొక్కలు నాటిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. మండల కేంద్రమైన కొల్లిపర్లో ఎకరన్నర విస్తీర్ణంలో 8.72 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. విద్య, వైద్యం సంక్షేమంతో ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి భరోసానిస్తుందో ప్రారంభ సభలో వెల్లడించారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పేదలకు సంక్షేమంతో ఆర్థిక ఆసరా కల్పించడమే నిజమైన అభివృద్ధిగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర్లో 8.72 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవన సముదాయాన్ని ఆదివారం ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. ఉన్నత అధికారులు, పార్టీ నాయకులు వివిధ విభాగాలకు ప్రారంభోత్సవం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటైన బహిరంగ సభకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, గతంలో డాక్టర్లు లేక టెస్టింగ్ పరికరాలు, టెక్నీషియన్లతో సహా అన్నింటికీ ఆసుపత్రిలో కొరత ఉండేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులతో సహా అన్ని పోస్టులను భర్తీ చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 57,000 పోస్టులను భర్తీ చేశారని వివరించారు. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆయన ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో 3,600 వ్యాధులను చేర్చారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ చికిత్సయే ఖర్చుకు 25 లక్షల రూపాయల పెంపుదల చేశారని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, పట్టణాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. అందులో భాగంగానే కొల్లిపర్లోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయికి మించిన నిర్మించినట్టు తెలిపారు. మరోవైపు రేపటి పౌరులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడుతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెబుతూ, యూనిఫామ్, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో సహా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని వివరించారు. సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వారికి ఆర్థిక ఆసరాన్నిస్తున్నారని చెప్పారు. పేద, మధ్యతరగతి వర్గాలపై ప్రేమ కలిగిన వారే ఇలా చేయగలుగుతారని చెబుతూ, ప్రజలకు మెరుగైన జీవనం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజల అవసరాలేంటి, గ్రామ అవసరాలేంటి, పట్టణ అవసరాలేంటి, ఆ అవసరాలను గమనించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా పనిచేసిందా లేదా అనేది మనందరం ఆలోచించాలి. ఆ ఆలోచించినప్పుడు ఆ ఆలోచనకి సరైన సమాధానం ఈరోజు ఇనాగరేషన్ చేసిన 30 పడకల కొల్లిపర ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు 8.75 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి పెద్ద సమాధానం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పట్టణంలో ప్రజల అవసరాలు ఏంటి? మంచి విద్య, మంచి ఆరోగ్యం, పేదవాడి బతకటం కోసం వాడికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అంటే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఈ అని నమ్మి ప్రతి గ్రామంలో
ఆ పేదవాడి పిల్లలు, మధ్యతరగతి వాడి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలని గతంలో మూసివేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఆ పాఠశాలకి జీవం పోసి కార్పొరేట్ స్కూల్స్ కన్నా మిన్నగా తీసుకొచ్చి ఈరోజు పేదవాడి పిల్లవాడు కూడా యూనిఫామ్ వేసుకొని ఇంగ్లీష్ మీడియం చదివే స్థాయికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ తీసుకొచ్చిన మాట మనం ఒకసారి గమనించాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మాత్రం ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్ పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలని గొప్ప ఆలోచన చేసి ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే ఈ భారతదేశంలో పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుని ఆయన అది చేస్తే ఆయన ఆశయాన్ని, ఆయన ఆశల్ని ఇంకా తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీలో సుమారు 3,400 రోగాలను చేర్చడమే కాకుండా ప్రతి గ్రామంలో ఆ పేదవాడి ఆరోగ్యాన్ని బాగు చేపించుకునే దానికోసం వెల్నెస్ సెంటర్స్ని ఈరోజు రండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ గ్రామానికైనా వెళ్దాం, ప్రభుత్వ పాఠశాల ఉన్న ప్రతి గ్రామం నాడు నేడు కింద అభివృద్ధి చేసి ఉంది. అలాగే ప్రతి గ్రామంలో పేదవాడి కోసం వెల్నెస్ సెంటర్ కట్టి ఈరోజు ఉంది. హాస్పిటల్ కావాలన్నప్పుడు నేను కొల్లిపర్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసినాక ప్రభుత్వం 8,75,00,000 రూపాయలతో ఇంత పెద్ద 30 పడకల హాస్పిటల్ని భవిష్యత్తు ఆలోచించి 30 పడకల హాస్పిటల్ని ఈరోజు ఇక్కడ మంచి బిల్డింగ్ని కట్టి నిర్మించి ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దీనికి శంకుస్థాపన చేసింది ఎప్పుడు? సుమారు 3 సంవత్సరాల క్రితం దీనికి శంకుస్థాపన చేసింది, డిసెంబర్ 2020. ఆ రోజు శాసనసభ్యుడు ఎవరు? అన్నాబత్తుని శివకుమార్. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇనాగ్రేషన్ చేసేప్పుడు శాసనసభ్యుడు ఎవరు? అన్నాబత్తుని శివకుమార్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చెప్పింది జరిగిందా జరగలేదా అనేది ఒకసారి చూడమంటున్నాను. హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించి ఈరోజు 30 పడకల ఆసుపత్రిని ప్రజలకి సర్వీస్ తీసుకొచ్చాం. చూడండి, ఇప్పుడు మనందరం చూసాం. అంతకుముందు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ వాళ్ళ కాలంలో ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ లేక, ల్యాబ్ టెక్నీషియన్స్ లేక, ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, టెస్ట్ చేయడానికి టెస్టింగ్ చేసే ల్యాబ్ టెస్టింగ్ చేసే టెక్నీషియన్స్ లేక వాళ్ళ హయాంలో ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇంతకే పెద్దలు రాజు గారు చెప్పారు, 53,000 పైగా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్స్ను కానీ టెక్నీషియన్స్ను కానీ నియామకం చేసి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్ దాకా ఉద్యోగాల్ని నియమించిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కాదంటాడో రమ్మని చెప్పండి. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ పేదవాడు మధ్యతరగతి వాడికి సంబంధించిన నాణ్యమైన విద్యని, నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో ప్రభుత్వం ఎంత సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేసిందనే దానికి ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా దీని మీద వర్క్ చేసి సిస్టమ్ని కరెక్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చాడు అంటే అది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ పేదవాడి మీద, మధ్యతరగతి వాడి మీద ప్రేమ ఉంటేనే చేయగలుగుతాడు, కానీ లేకపోతే ఇంకొకటి చేయలేడు. ఆ ఒక్క సాధ్యమైంది
మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని మీ అందరూ గమనించాలి. అందరినీ నియమించి ఇది గమనించాలా, వర్ణ ఈ బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్లో ఏమేమి చేసామో కూడా గమనించాలి, అది ముఖ్యం. 9 కోట్ల రూపాయలతో మంచి బిల్డింగ్ వచ్చే మాట నిజం. ఆ బిల్డింగ్ మీ రోగాన్ని నయం చేయదు. ఆ బిల్డింగ్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రోగాన్ని నయం చేస్తుంది. ఆ బిల్డింగ్ లో ఉండే డాక్టర్ మన రోగాన్ని నయం చేస్తాడు. ఆ బిల్డింగ్ లో ఉండే టెక్నీషియన్ మన రోగాన్ని నిర్ధారణ చేస్తాడు. అది చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది చేయబట్టే ఈ రోజు లక్షల మంది పేదవాళ్ళు, లక్షల మంది మధ్యతరగతి వాడు ప్రభుత్వం తీసుకొచ్చిన వైద్యం ద్వారా వాడి అనారోగ్యాన్ని నయం చేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. కొల్లిపర గ్రామానికి సంబంధించి, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఏ పేషెంట్ కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు, ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు గనక తెనాలి హాస్పిటల్కో గుంటూరు హాస్పిటల్కో ఆ కేసు సంబంధించిన సీరియస్ని బట్టి రెఫర్ చేయండి. కానీ కేవలం తప్పించుకోవటానికి తెనాలి హాస్పిటల్కో గుంటూరు హాస్పిటల్కో దయచేసి రెఫర్ చేయొద్దని, ఇన్ని కోట్లు పెట్టి ఈ హాస్పిటల్ కట్టింది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, డాక్టర్స్ అని క్రియేట్ చేసింది, టెక్నీషియన్స్ అని క్రియేట్ చేసింది, ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇచ్చేదానికోసం ఓ డాక్టర్గా దీన్ని ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నీషియను అన్నీ ఉన్నప్పుడు మనం ఇక్కడ వాడికి ఆ సౌకర్యాన్ని కలగజేయాలా? ఇది యాక్సిడెంట్ లేకపోతే గొడవ అవుద్ది, మనకెందుకులే, గుంటూరుకి రెఫర్ చేద్దాం, తెనాలికి రెఫర్ చేద్దాం అనేది దయచేసి చెయ్యొద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గ్రామ అభివృద్ధి అంటే ఏంటి, నిజమైన అభివృద్ధి అంటే ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసి ఆ అభివృద్ధికి అనుగుణంగా చర్యలు చేపట్టి ఆ చర్యల సత్ఫలాలు ఇస్తాయి. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఈ రోజు గ్రామ అభివృద్ధి అంటే ఇది. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసి వాడికి మెరుగైన జీవనం ఇవ్వటం, ఆ కుటుంబానికి నాణ్యమైన విద్యనివ్వటం కోసం పాఠశాలని నాడు నేడు కింద అభివృద్ధి చేయటం, ఆ కుటుంబ సభ్యులకి, గ్రామంలో నివసించే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వటం, ఇది అభివృద్ధి. అదే చేస్తున్నాం, అదే కదా చేస్తుంది, అదే కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. ఇది నిజమైన అభివృద్ధి. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని ఒక ఇదిగా తీసుకొని ఈరోజు చేస్తా ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారిని మనందరం ఆస్వాదించాలా? అటువంటి ముఖ్యమంత్రి గారిని మనందరం కాపాడుకోవాలా? అటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం అండగా ఉండాలా? అది మీరు చేయాల్సిన పని, అది చేస్తారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణానికి స్థలాన్ని సమకూర్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అధునాతన సౌకర్యాలతో కూడిన వైద్యశాలను కొల్లిపర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. 8.7 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇంతకుముందు కారుమూరి శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ కార్డియాలజిస్ట్గా చెప్పారు. గుంటూరు జిల్లాలోనే ఇలాంటి గొప్ప భవనం కట్టించినటువంటి సందర్భం మండలం ఎక్కడ లేదు. ఇది నేను చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను ఇక్కడే పుట్టాను. ఈ పుట్టినందుకు ఈ గడ్డ మీద రుణం తీర్చుకోవాలని సదుద్దేశంతో అనేక సంవత్సరాలు, అనేక సార్లు నేను ప్రోగ్రాం పెట్టి ఉచితంగా వైద్య సేవలు అందించాను. మరి మా ముందు భవిష్యత్తులో కూడా అందిస్తానని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదిబండి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ సూచించిన గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడ్డారని చెప్పారు. విద్యాలయాలు, వైద్యాలయాలు, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేల నిర్మాణం గ్రామ స్వరాజ్యానికి నిజమైన నిదర్శనమన్నారు. కరోనా 2 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టినా ఆదాయం తగ్గిపోయినా సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చేస్తే మరి అన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, మరి చక్కగా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే నా విజ్ఞప్తి స్టాఫ్ కూడా
అమ్మాయి ట్రీట్మెంట్ అనేది మందుల కన్నా కూడా ముందు వచ్చిన వాళ్ళనే పేషెంట్ని మంచిగా పలకరిస్తే దానికి మించిన మందు లేదు అని మీ పెద్ద డాక్టర్లే చెప్తూ ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళందరినీ చక్కగా రిసీవ్ చేసుకుంటూ మన రిసెప్షన్ నుంచి కూడా అందరూ కూడా విసుక్కోకుండా, ఎందుకంటే ఎవరైనా ఒక రోగంతో వచ్చేటప్పుడు మన ఆదుర్తాతో వస్తారు. ఎవరైనా కానీ రోగంతో వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళకి భయం ఉంటుంది, తొందరగా ఏదో డాక్టర్ గారిని కలవాలి చూపించుకోవాలని ఉంటుంది. అందరూ అర్థం చేసుకుని అందరినీ కూడా మంచిగా పలకరిస్తూ చక్కగా ఈ హాస్పిటల్కి వెళ్తే మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మంచిగా డాక్టర్లు చూస్తున్నారు. ప్రముఖ గుండె వ్యాధుల నిపుణుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి తన ప్రసంగంలో కార్పొరేట్ ఆసుపత్రిని తలపించేలా సామాజిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవన సముదాయాన్ని నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న రోగులకు ఆరోగ్యశ్రీ ఆసరా కింద ఆర్థిక సాయం చేయటం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. జగనన్న సురక్ష పథకం, ఫ్యామిలీ డాక్టర్ విధానం, టెలిమెడిసిన్ గొప్ప కార్యక్రమాలుగా చెప్పారు. ప్రభుత్వం అనుమతిస్తే నెలకోసారి ఇక్కడికొచ్చి ఉచిత వైద్య సేవలను అందిస్తానని చెప్పారు. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు పరిస్థితి మనం చూసుకుంటే 2007 సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆ పథకం కింద పేదవాళ్లకు, తెల్ల కార్డు ఉన్న వాళ్లకు ఉచితంగా వైద్య సౌకర్యము అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం ఆయన మొదలుపెట్టినప్పుడు భారతదేశంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ప్రోగ్రాం ఏంటి, ఇలాంటి ప్రోగ్రాం ఎలా సక్సెస్ చేయగలరు, పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయించడం అనేది చాలా కష్టమైన విషయం, ఈ విషయంలో ఆయన ఫెయిల్ అవుతారు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకున్నారు. భారతదేశం కాదు, ప్రపంచమంతా ఈ ప్రోగ్రాం వెంట చూసింది. ఆ ప్రోగ్రాంని ఆయన చిన్న మొక్కలాగా నాటాడు. అప్పట్లో ఆరోగ్యశ్రీ పథకం మొదటి నుంచి మా హాస్పిటల్ ఆ పథకం కింద ఎంపాన్లో ఉంది. సో ఆ పథకంలో పేదవాడికి పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ ఉచితంగా జరిగేటువంటి కార్యక్రమం జరిగేది. సో ఈ ఆరోగ్య ఆసరా పథకం కూడా గొప్ప పథకం. నిజంగా ఇది ఇండియా, భారతదేశంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదు. మరి ఈరోజు మనం చూస్తే ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా షుగర్ కానీ బీపీ కానీ ఉందా లేదా అని ముందు తెలుసుకోవాలి. ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక జీవితం దుర్లభం అవుతుంది కాబట్టి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మరో అద్భుతమైన పథకం, దానికి కూడా మనం చప్పట్లు కొట్టాల్సిన పథకం. ఈ పథకం కింద ఇప్పటికి 50 లక్షల మంది ఊపీలో చూపించుకున్నారు. బీపీ షుగర్ వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. WHO స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని మందులు అయితే ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ డాక్టర్ ప్రోగ్రాము, ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాము, 108, 104, ఎమర్జెన్సీగా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్ వైద్యం, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని విపరీతంగా స్ట్రెంగ్ అయినాయి. ఈరోజు 11 మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా 15 మెడికల్ కాలేజెస్ జరిగింది. సో ఇదే స్పీడ్తో మన జగనన్న గారు కనుక పయనిస్తే ఇంకో 2-3 సంవత్సరాల్లో ఏ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రం అంతా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సరే, డబ్బున్నా డబ్బు లేకపోయినా, పేదవాడైనా మధ్యతరగతి వాడైనా సరే, గొప్ప వాళ్ళు కూడా ఈరోజు హాస్పిటల్ చూస్తే డబ్బున్న వాళ్ళు కూడా వెళ్ళి హాయిగా ఆపరేషన్లు చేయించుకుని ఉండొచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు. హెల్త్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యరాజు తన ప్రసంగంలో వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న పేదల కన్నీటి గాథలను పాదయాత్రలో చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి విశేష ప్రాధాన్యతను ఇస్తున్నారని సోదాహరణంగా చెప్పారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుజాత లక్ష్మి స్వాగతం పలుకగా ఆసుపత్రిలో గతంలో కేవలం 4 రకాల పరీక్షలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అధునాతన ల్యాబ్లో 38 రకాల పరీక్షలకు అవకాశం ఉందన్నారు. ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ పిలి రాధిక, ఎంపీటీసీలు సిహెచ్ ఝాన్సీ, కేసన శ్రీలత మాట్లాడారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు కేసన సీతమ్మ, ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, బొల్లిముంత పోతురాజు, అద్దంకి బోసుబాబు, పార్టీ మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి, జొన్నల శివారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, అవుతు నగేష్ రెడ్డి, నెల్ల కుటుంబరెడ్డి, బేతాళ భూషణం, ఆరెమండ శివరామకృష్ణారెడ్డి, కల్లం వీరారెడ్డి, స్థలదాత కుటుంబ సభ్యులు రవీంద్రరెడ్డి, శ్రీధర్ ప్రసాద్, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి శ్రీకాంత్, వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ స్వప్న, కావ్య, మణికంఠ, సుమంత పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటలే గొప్ప, గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువ అనేటువంటి భావన లేకుండా ప్రైవేట్ వైద్యం కంటే కూడా గవర్నమెంట్ వైద్యులు చాలా బాగుంటూ ఉన్నారు. చాలా స్పెషలిస్టులు ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి యంగ్స్టర్ డాక్టర్స్ అందరూ కొంచెం
డెడికేటెడ్గా పనిచేస్తున్నారు, చాలా మంచి వాళ్ళు డాక్టర్లు. సో అందువల్ల ఎప్పుడు నేను సుజాత లక్ష్మి గారిని అడుగుతూ ఉంటాను, ఇక్కడ ఏమ్మా మన దగ్గర డెలివరీలు తక్కువ ఉన్నాయి, సిహెచ్సికి మామూలుగా 30 డెలివరీస్ చేయాలా, ఏంటమ్మా మనకు తక్కువ ఉన్నాయంటే ఎప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే ఇట్లా గుంటూరుకి వెళ్ళిపోతారు సార్, తెనాలికి వెళ్ళిపోతారు సార్ అంట. మన ఇంట్లో వైద్యం పెట్టుకొని మనం 6కి 7కి పోవాల్సిన అవసరం ఏముంది? కావున మీరు మన డాక్టర్లు ఇచ్చేటువంటి సేవల్ని మీరు గుర్తించి ఇక్కడే మీరు వైద్యం చేయించుకుంటే వాళ్ళకి రేటు పెరుగుతుంది, తర్వాత మీకు కూడా ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. ఒక సామాన్యుడు, ఒక పేద మహిళ ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దయచేసి మీరు చూడండి. మళ్ళీ తెనాలి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళు గుంటూరు రాస్తున్నారు. వాళ్ళు తిరిగి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మన గౌరవమైన సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు శివన్న గారు ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి మన గ్రామంలో, మన మండలంలో ఇంత గొప్ప హాస్పిటల్ నిర్మించారు. దీనికి తగినట్లుగా మీరు కూడా పనిచేయాలని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా నేను మాత్రం మీకు ఒక విన్నవించుకుంటున్నానండి. కొల్లిపర్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ సభకు సీనియర్ రాజకీయ నేత, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజాసేవకు అంకితమైన రాష్ట్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుందని, ఇందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలపాల్సిన ఆవశ్యకత ఉందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవన సముదాయం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఆసుపత్రిని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఆహ్వానం మేరకు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సభ జరుగుతుండగా విచ్చేశారు. సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 28 పెద్ద ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, విలేజ్ క్లినిక్లైతే ప్రతి గ్రామంలోనూ కడుతున్నారని చెబుతూ ఇవేమీ చిన్న విషయాలు కావని డాక్టర్ ఉమ్మారెడ్డి అన్నారు. వైద్య సౌకర్యాలను సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఆయన చేపట్టిన కార్యక్రమాల ఫలితం అందరికీ చెందాలన్నదే సీఎం ఆశయమన్నారు. ఆ క్రమంలోనే కొల్లిపర ఆసుపత్రికి 8.27 కోట్ల రూపాయలతో నూతన భవనం సమకూరిందని చెప్పారు. బృహత్తరమైన ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనటాన్ని పవిత్రమైందిగా తాను భావిస్తున్నానని చెప్పారు. తెనాలితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెబుతూ మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణతో తనకు గల అనుబంధాన్ని సభాముఖంగా వివరించారు. ప్రస్తుతం కొల్లిపరకు కాకతాళీయంగా వచ్చినా రాజకీయంగా ఈ గ్రామంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామం వెన్నెముకగా చెప్పారు. భవిష్యత్తులోనూ ఈ సాన్నిహిత్యం కొనసాగుతుందని కోరుకుంటున్నట్లు వివరించారు. తన పెద్ద కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ గుంటూరు పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తగా నియమితులైనట్టు గుర్తు చేశారు. ఫలితంగా తమ కుటుంబంలో తర్వాతి తరానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మారెడ్డి తన తండ్రి సత్యనారాయణకు గల సాన్నిహిత్యం గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఇంత బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ చేపడుతూ ఉన్నారు. భవిష్యత్తులో ప్రజలకి ఎంతో నిత్యం అవసరమైనటువంటి ఒక పెద్ద హాస్పిటల్ని ఇక్కడ నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు అని నాకు నిన్న చూస్తాయిగా తెలిసింది. ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తూ ఉంది ఎంత పుణ్యకార్యం తలపెట్టారు, ఇక్కడ చేశారు అని. నాకు ఇక్కడికి వస్తే గతంలో ఇదే విధంగా ఇక్కడ రోడ్డు మీద ఉన్న స్థలం ఇచ్చేవాళ్ళకి ఉంటే ఒక గుడి కట్టిస్తామని అప్పుడు ఇచ్చేసారు. ఒక గుడి కట్టించిన దానిలో కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేశారు. కొద్ది రోజులు అనుబంధం కాదు, చాలా రోజులు అనుబంధం ఉంది. నేను ఎమ్మెల్యేగా చేసిన దగ్గర నుంచి నేను మన ఇప్పుడు శివ చెప్తున్నట్లు వాళ్ళ నాన్నగారికి నేనే రాసి పెట్టా నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సిందని ముఖ్యమంత్రి గారికి. అంటే మా బంధం అక్కడి నుంచి మొదలైంది. దాని తర్వాత ఆయన ఏది చేయాలన్నా కూడా నన్ను సంప్రదిస్తూనే ఉండేవాడు. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ఆయన మంత్రి పదవి నిర్వహించే దానిలో, ఈ ప్రాంతానికి సేవ చేసే దానిలో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా మరోలైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన సత్యనారాయణ గారు. అటువంటి ప్రాంతానికి ఈరోజు
ఒక విధంగా కాకతాళీయంగా రావటం. నేనేదో నిన్న శివతో మన రెడ్డి గారితో ఇవాళ వస్తానంటే ఈ కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుందనంటే ఈ కార్యక్రమానికి టైంకి వద్దాం అనుకున్నా కానీ నాకు ఆ ఫ్లైట్ లేట్ అవటం కొంచెం లేట్ అయింది తప్ప ఇంకోటి లేదు. నేను ఒక విషయం మాత్రం ఇక్కడ గుర్తు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నాకు అటు రాజకీయంగానూ చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఊరు. నేను ఎమ్మెల్యే చేసినా, ఎంపీ చేసినా, ఇంకోటి చేసినా కూడా నాకు మిగతా గ్రామాలన్నిటికంటే ప్రప్రథమంగా దగ్గరకు తీసి మొట్టమొదటి ఆశీర్వచనం ఇచ్చింది అప్పటి నుంచి కూడా ఈ గ్రామమే ఎక్కువగా. అందువల్ల నేను ఈ గ్రామంతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నేను ఏదో శివతో మాట్లాడతా నేను చెప్పా, అనుకోకుండా మా అబ్బాయిని మళ్ళా మా తరం అయిపోతూ ఉంది, మా అబ్బాయిని ముఖ్యమంత్రి గారు పిలిచి ప్రత్యేకంగా పార్లమెంట్కి పోటీ చేయని నిన్నే చెప్పాడు. ఇవాళ దీనిలో ఉన్నాడు, పార్లమెంటు సభ్యుడిగా ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నాడు. అదృష్టవశాత్తు ఏంటంటే మళ్ళీ ఈ ప్రాంతం అంతా వాడి ఆ జోన్లో ఉండేటట్టు అట్లా అదే విధంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంటుందని, కొనసాగాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ గ్రామం వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి, మన రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇందాక ఈయన చెప్తా అన్నాడు, ఒక విషయం చెప్పలేనంటే అది మా అబ్బాయికి పార్లమెంటు సభ్యుడిగా ఉండేటట్టు డైరెక్ట్గా ఆయన అవకాశం ఇచ్చాడు. అది ఇప్పుడు ఎన్నిక ఈ నెలలో ఎప్పుడో జరుగుతుంది, ఇంకా ఎన్నిక డేట్ ఇవ్వలా. కాబట్టి మా తరం తర్వాత ఇంకో తరంలో తప్పకుండా అతను ప్రజాసేవకి అంకితం అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఆ కుర్రవాడి తండ్రిగా, ఎందుకంటే మా అబ్బాయికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఇంతమంది ముందు ఏదన్నా ఒక సందర్భంలో కూడా ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా మా నాన్న, అలాగే పెద్ద ఆయన ఎంపీగా ఈ జిల్లాలో అప్పుడు తెనాలి పార్లమెంటు, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎల్ఏని సేవ చేసిన వ్యక్తి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సత్యం కొడుకుని, ఉమారెడ్డి గారి కొడుకుని ఇద్దరిని కలిపి మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసే అదృష్టాన్ని కలగజేసినందుకు వారిద్దరూ మా నాన్న చనిపోయే చివరి రోజు వరకు ఉమారెడ్డి గారు మా నాన్న ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నారో నాకు తెలుసు. మా నాన్న చివరి చూడటానికి వచ్చినప్పుడు కూడా ఉమారెడ్డి గారిని ఆ రోజు మా నాన్న మరి వాళ్ళిద్దరు ఉన్న బంధం, వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్, ఆ సందర్భంలో కూడా నేను అక్కడ ఉన్న సందర్భం నాకు తెలుసు. ఆ తర్వాత కూడా నేను పెద్ద ఆయన అనేక రాజకీయ సందర్భాల్లో కూడా పనిచేశాం. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షని బలపరిచే దాంట్లో
అలాగే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేదాంట్లో, తీసుకొచ్చినాక ఆయనకి వెన్నుదండగా ఉండేదాంట్లో చిత్తశుద్ధితో ఆయన మీద అచంచలమైన విశ్వాసంతో పనిచేస్తూ ఉంటాను శాసనసభ్యుడిగా నేను, అలాగే పెద్ద ఆయన ఉమారెడ్డి గారు ఎమ్మెల్సీగా. ఈరోజు ఆ కుటుంబం నుంచి పెద్ద కుమారుడు వెంకటరమణ గారు మన గుంటూరు, అదే అంటే అంతకుముందు తెనాలి పార్లమెంట్కి పెద్ద ఆయన చేస్తే ఈరోజు గుంటూరు పార్లమెంటుగా మనం ఆ నియోజకవర్గం దాంట్లో ఉంది కాబట్టి గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా వెంకటరమణ గారిని నియమించడం జరిగింది. దీంట్లో అనుమానమే లేదు. నేను నిన్నే ఉమారెడ్డి వెంకటరమణ ఎంపీ గుంటూరు అని పేరు ఫీడ్ చేసుకున్నాను. కావాలంటే నా సెల్లో చూసినా ఇప్పుడు అదే ఉంటుంది. సో డెఫినెట్గా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా సక్సెస్ఫుల్గా మంచి మెజార్టీతో గెలిచే విధంగా మనందరం మన డ్యూటీని పర్ఫెక్ట్ చేద్దాం. ఆ సందర్భంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది కాబట్టి పెద్ద ఆయన కూడా నేను ఇక్కడికి రండి, మన వాళ్ళందరూ ఉంటారు, 2 నిమిషాలు మీరు కూడా కలవచ్చు. ఆ తర్వాత చినరావూరు పార్క్ వాకర్ సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. పార్కులో మరింత ఆహ్లాదకరంగా ఉండే విధంగా నటరాజ్ జ్యువెలరీ మార్ట్ తరపున 100 మొక్కలు నాటడం పట్ల అభినందనలు తెలియజేశారు. స్థానిక చినరావూరులో సత్యనారాయణ పార్కులో ఆదివారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. చినరావూరు పార్క్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నటరాజ్ జ్యువెలరీ మార్ట్ తరపున సంస్థ అధినేత కొత్తమాసు కుమార్ 100 మొక్కలు అందజేశారు. చైర్పర్సన్ రాధిక సహా కొత్తమాసు కుమార్, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, వాకర్ సొసైటీ సభ్యులు కలిసి పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. పార్కు అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న కొత్తమాసు కుమార్ను చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో పాటు పలువురు అభినందించారు. పార్కులో మరింత ఆహ్లాదం పెంపొందించే విధంగా తన వంతు కృషి చేస్తానని కొత్తమాసు కుమార్ తెలిపారు. పార్కు అభివృద్ధికి దాతలతో పాటు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కూడా ఎంతో సహకారం అందిస్తున్నారని గుంటూరు కోటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో చినరావూరు పార్క్ వాకర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సత్యనారాయణ పార్క్కి ₹1,00,000 ఖరీదు చేసే మొక్కల్ని పొల్యూషన్ అవ్వకుండా డొనేషన్ చేయడం జరిగింది. అలానే పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి మాకు ఎంతో కావాల్సిన వాళ్ళు, అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. చినరావూరు పార్కులో ఉన్న వాకర్స్కి, ఇక్కడ జిమ్లో చేసే వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. తెనాలి నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. నేను తులసిదాస్ గారి అబ్బాయిని. ఇక్కడ బాగా పొల్యూషన్ కొద్దిగా ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్. ఆ రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి ఇక్కడ కూడా ఒక 100 మొక్కలు కంపెనీ తరఫున మేము స్పాన్సర్ చేసాం. దీనికి ఈరోజు చైర్మన్ గారు, వాళ్ళ హస్బెండ్ తాడిపోయిన రమేష్ గారు నాన్నకి అత్యంత ఆప్తులు. అందుకని వాళ్ళిద్దరిని ప్లస్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్ గారు ఇక్కడ మాకు బాగా పార్కులో వాకర్స్కి బాగా సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతుంది. దాంట్లో భాగంగా కూడా నా వంతు సహకారానికి ఈ చెట్లని 100 చెట్లని ఇచ్చాము. అట్లాగే మొన్న మన చాకల చెరువు పార్కు కూడా ఒక 30 చెట్లు కూడా స్పాన్సర్ చేసాము. దీనికి కలిపి ఒక 2 నుంచి 3 lakhs వరకు ఖర్చు అయింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ రేపు సమ్మర్లో పిల్లలు ఆడుకునే విధంగా ఒక పార్కులో ఒక జిమ్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల్ని మేము కంపెనీ తరఫున స్పాన్సర్ చేస్తున్నాం. అది కూడా మన అన్నాబత్తుల శివకుమార్ కూడా ఇక్కడికి ఈ పార్క్కి ఒక 30 లక్షలు మనకి ఇచ్చారు. ఆ 30 లక్షలతో కూడా రిపేర్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మొదలుపెట్టి చేస్తున్నాం. మొత్తం ఇంకా అవ్వలేదు. 30 లక్షల రూపాయలు అన్నాబత్తుల ఈయన కూడా శివకుమార్ కూడా మనకి ఈ పార్క్కి ఎంతో అభివృద్ధి అవ్వాలి. జనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటాం, యోగా చేసుకుంటాం. పిల్లలు ఆదివారం వస్తే పిచ్చగా పిల్లలు వస్తారు. ఆట వస్తువులు మొన్న ఇస్తామని చెప్పారు. మళ్ళీ అది కూడా 2 నెలల్లోనే ఇస్తారంట.
మన చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ సంతకం పెట్టి ఇస్తే అవి కొనుక్కొచ్చి బిగిద్దాము అని చెప్పాడు. ఇంతకుముందు కూడా మనకి పార్క్కి లైట్లన్నీ కూడా ఇచ్చాడు ఆయనే. అప్పుడు కూడా చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం 100 మొక్కలు తీసుకొచ్చి ₹1,00,000 అయ్యే ఖరీదు గల్లయ్యి మన పార్క్కి అందంగా ఉండాలి, ఈ పొల్యూషన్ రాకుండా ఉండాలని చెప్పి ఈ మొక్కలు కూడా ఇవాళ నాటడం బిగిన్ చేశాము. మీరందరూ కూడా ఈ సత్యనారాయణ పార్క్ని అందరూ పెట్టుకోవాలని, ఆదివారం వస్తే మంచిగా చక్కగా వచ్చినోళ్ళు ఏమీ పాడు చేయకుండా చక్కగా ఇది మన ఇల్లు. ఈరోజు ఈ సత్యనారాయణ పార్కులో ఈరోజు 100 మొక్కలు సప్లై చేయడం జరిగింది. అట్లనే వాటర్ ప్లాంట్ కానీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే స్పందించి ఈ పార్కులో చేయడం జరుగుతుంది. ఆయనకి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు రోడ్ సైడ్ పొల్యూషన్ వస్తుందంటే దాదాపు 100 మొక్కలు నాటించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చిన్నపిల్లలు ఆడుకుంటే జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆయనకి ఎప్పుడు తెనాలిలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని భక్తులతో కలిసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా కాలేజీ ప్రాంగణంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు గత వారం రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా ప్రతినిత్యం స్వామివారికి విశేష అర్చనలు, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజున శనివారం రాత్రి శ్రీవారి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. వేలాది మంది భక్తులతో కలిసి ఆయన శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నిర్వాహకులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆధికం కర్మ. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెనాలిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి స్వరూపారాణి, పాటిబండ్ల రామకృష్ణ, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కటారి వాసుదేవస నాయుడు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలియచేయాలని సూచించారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమం అన్ని గ్రామాల్లో నేటి నుండి 11వ తేదీ వరకు జరుగుతుందన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలందరూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలు విధి విధానాలను తెలియజేశారు. సమావేశంలో నాయకులు టి అనంతాచార్యులు, దారా సాయిగుప్తా, అడుసుమల్లి సుధాకర్, బిట్రా కనకదుర్గ, గాన కళావతి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో 9, 10, 11 తేదీల్లో ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను. విజయభాస్కర్ రెడ్డి గారు జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఈ విషయాలు తెలియజేయడానికి రావటం జరిగింది. ప్రతి కార్యకర్త 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం 10 గంటలకల్లా ఆ గ్రామంలో ఉండి, రెండో రోజు 10 గంటల దాకా అక్కడే ఉండి, ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒక ఇంట్లో భోజనం, ఒక ఇంట్లో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి ఏదైతే సంక్షేమ పథకాలు
వచ్చున్నాయో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, రాని లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటట్లు వాళ్ళతో సచివాలయంలో అప్లై చేయించి వారికి వచ్చేటట్లు చూడటం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతా ఉందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్ని తరగతి వారిని కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకుని వారు పొందుతున్న లాభాలని, వారు పొందవలసిన లాభాలను కూడా మనం కనుక్కోవటం, అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం రేపు 9, 10, 11 తేదీల్లో జరుగుతుంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణంలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు పూర్ణాహుతి నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు చివరి రోజైన ఆదివారం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజ్య శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో తిరుమల వేద పండితులతో ఉదయం శ్రీనివాసునికి సుప్రభాత సేవ, తోమాల సేవ, నవనీత హారతి, విశేష అభిషేకాలు ఘనంగా జరిపారు. వేలాది మంది మహిళలు పాల్గొని అభిషేకాలు, పూజలను తిలకించారు. వైభవోత్సవాల ఆఖరి రోజును పురస్కరించుకుని ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు పాల్గొని పూర్ణాహుతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అదేవిధంగా ఉదయం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగి గురూజీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యోగతత్వాన్ని ఆయన వివరించారు. డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, బాలస్వామీజీలు ప్రవచనాలు చేశారు. సౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు రామానంద భారతి స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, ట్రెజరర్ గోపు రామకృష్ణ, 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరాం, శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. మేము అతి త్వరలో ఈ ఆగస్టు 26వ తేదీ నుంచి, ఎందుకంటే అయోధ్య మనకు రామజన్మభూమి అయింది అంటే మాకు ఒంటికి కూడా రోజులు వస్తూనే ఉన్నాయి, ఆనందం పట్టుకోలేకపోతున్నాం. అందుకే స్వామివారి యొక్క ఆదేశంతో ఆగస్టు 26వ తేదీ నుంచి అయోధ్యలో 1000 మంది భక్తులతో రామకథా సప్తాహం చెప్పబోతున్నాను నేను. అయోధ్యలో జరగబోతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం రామకథ. 7 రోజులు ఆ అద్భుతమైనటువంటి అయోధ్య క్షేత్రంలో వాల్మీకి రామాయణ కథ చెప్పేటువంటి భాగ్యం. అలాగే మరణ ఎప్పుడన్నా మనకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా మన తెనాలిలో ఒక చక్కటి రామాయణమా, భాగవత సప్తాహమా, లేకపోతే స్వామి ఆదేశం ఏదైతే అది ఆ చేసేటువంటి అవకాశం ఆ పరమాత్ముడు ఇవ్వాలి అని కోరుకుంటూ తెనాలిలో ఉన్నటువంటి భక్తులందరూ భాగ్యవంతులు. ఎందుకంటే చక్కటి సేవలు చూశారు 7 రోజులు. వైభవోత్సవాలు ఇంత వైభవంగా వైభవోత్సవాలను ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు. అది తెనాలిలో బాలస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటివి మాత్రమే ఆ ఆనందంగా నాకు కలిగించాయి. కాబట్టి గట్టి చప్పట్లతో ఒకసారి స్వామి వారికి. స్వామి ఎంతమంది వస్తారు తెలియదు. అదేంటి స్వామి, అదంతే. ఆ స్వామి చేయించుకుంటారు, ఆ స్వామి తీసుకొస్తారు. కావున అట్లా ఆ స్వామి మనకు ఆ కృపణ చేస్తున్నారమ్మా. దాంట్లో ఆలోచన లేదు. సేవ చేసే విధంగా అందరూ రండి, సేవ చేయండి అని చెప్పాము. స్వామి వారు ఏదో చేయాలి ఇక్కడ కార్యక్రమం అనుకుంటారు, ఏదో కైకర్యం. స్వామి ఆ భాగ్యాన్ని మనకి ప్రసాదించారు. మనకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అవునా, భగవతి యొక్క భక్తులకు అంతకన్నా ఇంకేమక్కర్లేదు. ఇప్పుడు కొల్లిపురం మండల బ్రాహ్మణ ఐక్యవేదిక భవనం బ్రాహ్మణ భవన్ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అతిథులుగా హాజరయ్యారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచనతో కొల్లిపర గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి సహకారంతో కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్యవేదికకు ఓ భవనం సమకూరింది. మండల కేంద్రమైన కొల్లిపర ప్రధాన రోడ్డులో శివాలయం పక్కన గతంలో కచేరీ కోసం దాతలు ఇచ్చిన స్థలం, అందులోని భవనాన్ని ఐక్యవేదికకు అందజేశారు. బ్రాహ్మణ భవన్గా నామకరణం చేయగా ఆదివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. కార్యాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ప్రారంభించారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జల పురుషోత్తమ శర్మ అభ్యర్థనతో ఎమ్మెల్యే శివకుమార్ చొరవ తీసుకోవడంతో మార్గం సుగమమైంది. దాదాపు 4 సెంట్ల స్థలంలో ఉన్న పాత భవనంతో సహా ఐక్యవేదికకు అందజేశారు. ఉపనయనం వంటి శుభకార్యాల నిర్వహణకు సంఘ కార్యాలయంగానూ వినియోగించుకుంటామని చెప్పారు. ఐక్యవేదిక నాయకులు పోగుల రామలింగేశ్వర శర్మ, పరాశరం జగన్నాథాచార్యులు, కల్వకొల్లు వీరభద్రేశ్వరరావు, పోతురాజు రాంబాబు, ఉరిత సూర్యనారాయణ శాస్త్రి, చల్లా కోదండరామశర్మ, బ్రాహ్మణ పరిషత్ తెనాలి నాయకులు పురుషోత్తమ శర్మ, పరాశరం వెంకటరామగోపాల్, తెనాలి డివిజన్ ఆర్ఎంపీల అసోసియేషన్ డాక్టర్ నారాయణం వేణుగోపాల్, లక్కరాజు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శివకుమార్కు కొల్లిపర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. భగవంతునికి భక్తునికి మధ్యలో పూజారి, ఆ పూజారి తన యొక్క విధుల్ని నిర్వర్తించుకోవటానికి, అలాగే ఆ పూజారి తమ బాధ్యతలు నిర్వర్తించటానికి ఎవరైతే గ్రామాల్లో కానీ ఎవరైతే ప్రజల యొక్క ఆ శుభకార్యాలకు కానీ ఇంకో దానికి కానీ పూజారులను కలిసి విషయాలు తెలుసుకునేదానికి, అలాగే పూజారులు అందరూ కలిసి గ్రామం యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి పదంలో వారు చేసే భగవంతుని పూజల్లో కానీ వీటన్నిటినీ చర్చించుకోవటానికి కానీ, లేదు వాళ్ళు కూర్చొని ఏదైనా గ్రామానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ మాట్లాడుకోవటానికి ఒక ప్రదేశము, ఒక భవనం కావాలన్న ఒక ఉద్దేశంతో కొల్లిపర మండలానికి సంబంధించిన బ్రాహ్మణ పరిషత్, మరి ముఖ్యంగా మా పురుషోత్తం గారు నన్ను అనేక సందర్భాల్లో బ్రాహ్మణ పరిషత్కి సంబంధించి ఎక్కడైనా కానీ స్థలాన్ని కానీ ఒక భవనాన్ని కానీ ఇస్తే బాగుంటుందండి, పాపం అనేక సమస్యలకి పురోహితులను కలుసుకునేదానికి, పురోహితులతో ప్రజల అవసరాలు మాట్లాడుకునేదానికి వాళ్ళు అక్కడ అవైలబిలిటీ ఉంటే ఇంకా బాగా జరిగిద్ది అన్న ఉద్దేశంతో చెప్పినప్పుడు ఆలోచించి ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్లో ఈ భవనాన్ని బ్రాహ్మణ పరిషత్కి కేటాయించడం జరిగింది. తప్పకుండా ఈ భవనం బ్రాహ్మణ భవనగా మండలంలో ఉన్న పురోహితులందరూ వాళ్ళ యొక్క కార్యాచరణని వారి గ్రామ అభివృద్ధిలో కానీ, అంటే గ్రామ అభివృద్ధి అంటే ఇది రాజకీయం కాదు, గ్రామ అభివృద్ధి అంటే గ్రామంలో మంచి చెడులకి, ఆ గ్రామాల్లో ప్రజలు మంచి చెడులకి ఉపయోగపడే అడ్వైస్ ఇచ్చేది ఎవరు? పూజారికి. ఇప్పుడైనా మనం ముహూర్తం మన ఇంట్లో పెళ్ళి, ఫస్ట్ మనం ఎవరికి అడ్వైజ్ అడుగుతాం? పూజారిగా. మన ఇంట్లో ఇంకో శుభకార్యం, ఫస్ట్ అడ్వైజ్ పూజారి. సో ఈ అడ్వైజ్ తీసుకునే ప్రజల యొక్క అవసరార్థంతో ఒక ప్రదేశంలో ఉండే విధంగా ఈ బ్రాహ్మణ పరిషత్, ఈ బ్రాహ్మణ భవన్ ఈ మండలంలోని ప్రజలందరికీ ఉపయోగపడిద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి పంచాయతీ ప్రెసిడెంట్ ఎంతో నేను చెప్పంగానే పెద్ద మనసుతో అన్నయ్య చాలా మంచి పని, తప్పకుండా ఇది మనం వారికి ఇవ్వటం సముచితం అని చెప్పి అమ్మాయి పిల్లి రాధిక కూడా ఎంతో సంతోషంతో ఈ భవన్ని వారికి కేటాయించటం అభినందిస్తూ, అలాగే ఎంపీపీ గారు కూడా రాష్ట్రంలో బ్రాహ్మణులకు అన్నిటికీ కూడా ఏదన్నా మనకు మేలు జరుగుతుందంటే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లనే మనకంతా కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. ఇటువంటి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము, అదేవిధంగా వారికి కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి అన్నాబత్తున శివకుమార్ అటువంటి వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. ఈ యొక్క కార్యక్రమాలంతా రాష్ట్రంలో కూడా బ్రాహ్మణులకు అన్ని విధాలుగా మంచి జరుగుతున్నాయి.
కొల్లిపర బ్రాహ్మణ ఐక్యవేదికకి సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసి ఈ స్థలాన్ని మరి వాళ్ళు బ్రాహ్మణ వేద పండితులకు కానివ్వండి ఆ కార్యక్రమాలకు చేసుకోవడానికి ఈ రోజున అందించడం రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, బ్రాహ్మణ అభిమాని, బ్రాహ్మణులు ఏ పని అడిగినా కూడా ఈ రాష్ట్రంలో చేయాలనే తపన ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న యావత్తు బ్రాహ్మణ్యము కూడా మనం ఫ్యాన్ గుర్తుకే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడి అంకిత భావంతో ఎవరైతే మన మేలు కోరతారో, ఎవరైతే మన శ్రేయస్సు కోరతారో వాళ్ళ యశస్సుని మనం కాక్షించాలనే ఉద్దేశంతో తెనాలి బ్రాహ్మణ పరిషత్ మీ అందరికీ పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి పరాశరం జగన్నాథాచార్య గారికి మీరు ఏదైనా సాయం చేస్తారేమో అని చెప్పి అడుగుతున్నామని అంటే మన గౌరవ శాసనసభ్యులు గారి దగ్గరికి వెళ్ళాం. పెద్దలు పూజ్యులు నాకంతా ఆయనే. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా అంటే అది ఆయన స్థలమే. కాబట్టి నేను ఏది అడిగినా అది అవకాశం ఉంటే మటుకు ఎంబట ఆ నిమిషానే ఇది అంటాడు. మా నాళ్ళంతా నేను వచ్చారు ఇట్లా ఇదేంటి అయితే ఏంటండి అని అడిగారు వాళ్ళని. వాళ్ళు చెప్పారు తీసేసుకోండి ఎమ్మటే చేయండి, నేను ఓపెనింగ్కి వస్తాను, ఓపెనింగ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు. దయచేసి ఉన్న వ్యక్తి నేను ఇంత మటుకు భూదేవి కన్నా ఏమైనా కోపం వచ్చిద్దేమో కానీ మా ఎమ్మెల్యే గారి కోపం చూడాలి. నేను ఏ టైంలో ఫోన్ చేస్తే తప్పని ఫోన్ చేసి ఏంటి సంజయ్ రెడ్డి గారు అంటుంది తప్పితే రెండోది లేదు. ఇట్లాంటి వ్యక్తిని మళ్ళీ మీరు అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించి మళ్ళా మనం గెలిపించుకుందాము. ఇటువంటి వ్యక్తులతో మనందరికీ, మన మండలానికి, మన నియోజకవర్గానికి అదృష్టమేమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ దయచేసి మన ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. విభజన హామీల అమలు కోరుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు దార రామకృష్ణ అన్నారు. ఈ నెల 8వ తేదీన జరిగే రచ్చబండ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కొలకలూరు వస్తున్నట్లు చెప్పారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు దార రామకృష్ణ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు కొలకలూరు వస్తున్నట్లు చెప్పారు. కొలకలూరులో జరిగే రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారని తెలియజేశారు. విభజన హామీల అమలు కోసం వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నారని అన్నారు. పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైనప్పటి నుండి ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి జాకీర్ హుస్సేన్, పార్టీ నాయకులు షేక్ చాంద్ బాషా, ఆరమల్ల సురేష్, అకిదాసు జాలయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న సమస్యలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ అవలంబించే విధానాలని వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ పోరాడలేకపోవటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఏ పార్టీ కూడా ప్రజల పట్ల మమేకమయ్యి ప్రజలకున్న సమస్యలని వాటి పట్ల పోరాటాలను చేయలేకపోవటాన్ని గమనించి షర్మిల గారు మీడియా ద్వారా, పాత్రికేయుల ద్వారా మన కొలకలూరు గ్రామం, అలాగే నియోజకవర్గం, పార్లమెంట్ తెనాలి, గుంటూరు జిల్లా పార్లమెంటు, అలాగే బాపట్ల పార్లమెంటు ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ నియంత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకంగా షర్మిల గారికి మద్దతు తెలపాలి. కాంగ్రెస్ పార్టీతో మమేకమై షర్మిల గారితో పాటు అడుగేసి ప్రతి అడుగు కూడా పేద ప్రజల బాగు కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకోవడం కోసం మహిళలు, అలాగే రైతులు, అలాగే విద్యార్థులు, ఇలాగే అందరూ కూడా పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా పారదోలటం కోసం షర్మిల గారు ప్రజలతో మమేకం అవడం కోసం 8వ తారీఖు మన కొలకలూరు గ్రామానికి విచ్చేస్తున్నారు. మన కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మైనార్టీ నాయకులు అందరి తరఫున కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాము. మీరందరూ మమేకమై కొలకలూరు గ్రామంలో షర్మిల గారితో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని తిరిగి మనం అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి. రాహుల్ గాంధీ గారిని, రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకోవాలి. దేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. మనం ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి నాయకత్వాన్ని బలపరచుకోవడం కోసం, షర్మిల గారి నాయకత్వంలో అడుగేసి కాంగ్రెస్ పార్టీని విజయకేతనం తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా 8వ తారీఖు జరుగుతున్నటువంటి కొలకలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి రచ్చబండ కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు వచ్చి
ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ చంద్రశాంతుడు గారు కానీ, అలాగే గుంటూరులో ఉన్నటువంటి మస్తాన్ వలి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళ నాయకత్వంలో కాకుండా మీ అందరూ కూడా మనందరం కూడా మమేకం అవ్వాలని చెప్పని మరొకసారి. పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయిని ఘనంగా సత్కరించారు. 500కి పైగా సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను అభినందనలు తెలియజేశారు. రచన, సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఘనాపాటి లక్కరాజు సాయి అని పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం ఉదయం స్వర్ణలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. 500కి పైగా సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన లక్కరాజు సాయికి సాహితీరత్న బిరుదు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని మాచిరాజు రామకృష్ణమూర్తి అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హోమియో, నేచురోపతి వైద్య సేవలను కూడా అందించడం అభినందనీయమన్నారు. అందరి ప్రోత్సాహంతోనే 500 కార్యక్రమాలు చేయగలిగానని, ఈ సత్కారం మరువలేనిదని లక్కరాజు సాయి అన్నారు. సభానంతరం లక్కరాజు సాయిని శాలువ, పూలమాలలు, వెండి షీల్డ్తో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, అసోసియేషన్ కోశాధికారి హృదయరాజు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, స్వర్ణలయ సభ్యులు పాల్గొన్నారు. సాధారణంగా అందరం మర్చిపోయిన నవ్వు, ఆ నవ్వు గురించి ఏదైనా ఇందాక సార్ చెప్పినట్టు లాఫింగ్ లో పని పెట్టాము. ఉదయం 6 గంటలకు పెట్టేవాళ్ళం. ముమ్మారి వెంకటేశ్వర రోజు ఎంపీగా ఉండేవాళ్ళు, గోవింద గారు ఆ రోజు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చారు. నో డయాస్, నో మెమెంటోస్, నో గార్లెండింగ్, నో ఫెసిలిటీ. ఇచ్చే గిఫ్ట్ కూడా ఎలా ఉండేవంటే అప్పడాల కర్ర, చీపురు కట్ట, గుండుసులు పెట్టి ఇచ్చేవాళ్ళం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. వాడు చూపించుకోలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు, అక్కడ పారేయలేదు. అది అన్ని నవ్వుగా ఉండాలని చేసాము. అలా ఆ రోజు సక్సెస్ అయ్యాము. ఆ తర్వాత ఈ పరంపరలో నేను బ్యాంక్ లో ఉద్యోగాన్ని అశ్రద్ధ చేయలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు అనుకోకుండా వాసిరెడ్డి ఇందిరాదేవి దత్తు గారు ఒకరు తెనాలి పరిచయం అయ్యారు. వారి సభలో ఇలా ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ ప్రపంచ తెలుగు సమాజానికి కార్యవర్గ సభ్యుడిగా ఉండడానికి 2 లక్షల రూపాయలు మెంబర్షిప్. ఆ రోజు లక్షల 2 లక్షలు. నేను ఈ రోజు రూపాయి కట్టలేదు. ఆమె నా ఉపన్యాసం అయినాక లక్కరాజు సాయి గారు పర్మనెంట్ మెంబర్ అనౌన్స్ చేశారు. గత 22 నుంచి ప్రపంచ తెలుగు సమాజం సభ్యుడిగా ఉన్నాను. అందులో చేరడం వల్ల మేము 15 దేశాలు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడున్న చాలా మంది చూడండి వెళ్ళని దేశాలు, ఇస్తాంబుల్, ఇథియోపియా, స్పెయిన్, బీజింగ్ కూడా వెళ్ళాను. ప్రతి తెలుగు సంఘం వాళ్ళు వార్షికోత్సవాలు పెట్టినప్పుడు లేదా ఆ కార్యక్రమం మారుతున్నప్పుడు నా సంతకం కామన్గా ఉంటుంది ప్రతి చోట. అది అదృష్టంగా భావిస్తాను. ఇలా అనుకోకుండా వెళ్ళడం జరిగింది. ఈ దేశాలు పర్యటించాను, పెళ్లి తోటలో ఉపన్యాసం చెప్పాను. 4 ఏళ్ళు అవుతుంది. అయితే రాను మనం కోరుకునేది ఏంటంటే ఆహారం కాదు, ఇంకోటి కాదు, ప్రేమ, ఆప్యాయత. వీటితో మనం బతికేది. ఇవి చాలా కావాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఉన్నంతలో ప్రేమగా ఉన్నాం, అందరం చక్కగా పడుతున్నాం. ఏ విషయాలు అసూయ, ద్వేషాలు వద్దు, అసలు వద్దు. అంటే మీకు చెప్పే ప్రమాణం కాదు కానీ నాకు తెలిసి చెప్పాలని చెప్తున్నాను అంతే. నేను ఇది కాక చాలా పుస్తకాలు రాశాను. ఆహార వైద్యంలో కూడా పుస్తకం రాశాను. అయితే ప్రింట్ చేసుకుని నా దగ్గర సొమ్ములు లేకపోవడం లక్ష రూపాయలు లాభం ఉంటుంది. ఎంఎస్ఓ పబ్లిషర్స్ ముందుకు వచ్చి వాళ్ళు పబ్లిష్ చేశారు. అందులో నా దగ్గర కాపీ లేదు, మిగతావన్నీ కూడా నేను వచ్చేసిన కాబట్టి ఇవ్వగలిగాను. ఇందులో ఆహారం వాడుతూ ఆహారం తింటూ ఏ రోగాలు తగ్గించుకోవచ్చు, ఏ రోగాలను కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా చేయవచ్చు. 300 మన భారతదేశం ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తానా కానీ విదేశాల్లో కూడా ఈ తానా కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు సాహితీ, మన తెలుగు భాష ఉద్యమాన్ని మరి డెవలప్ చేసేందుకు ఎన్నో సుమారుగా 500 కార్యక్రమాలు ఇవాళ పూర్తి చేశారు. ఆ సందర్భంగా 500 కార్యక్రమాలు పూర్తి చేసిన మరి తెలుగు సాహిత్యం కోసం మనకు తెలిసి ఇక్కడ మన జనాల్లో ఒక లక్కరాజు సాయి గారు. అదేవిధంగా ఆయన రైటర్ కూడా ఎన్నో పుస్తకాలు రాశారు. ఇప్పుడు మీకు పుస్తకాలు ఇస్తారు, ఆరోగ్య సూత్రాల మీద కూడా పుస్తకాలు ఇచ్చేశారు. ప్రసాద్ పుస్తకాలు ఇవ్వాలి అందరూ కదా. అదే మరి అందుకని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తున్న ప్రభుత్వం. ఉరూరు అధునాతన ఆసుపత్రుల నిర్మాణం, విద్యా వైద్యం సంక్షేమమే నిజమైన అభివృద్ధిగా భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కొల్లిపల్లిలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఆఖరి రోజు వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. ఆదివారం పూర్ణాహుతికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు.
ప్రజాసేవకు అంకితమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చాలని కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ఆధ్వర్యంలో చినరావూరు పార్కుకు 100 మొక్కలు. వాకర్ సొసైటీ సభ్యులతో కలిసి పార్కులో మొక్కలు నాటిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.